వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రుణం చెల్లించలేదని రైతులపై బ్యాంక్ అధికారుల దౌర్జన్యం. రైతు ఇంటి తలుపులు తొలగించిన బ్యాంక్ అధికారులు. తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి దోషులను వెంటనే శిక్షించాలి. ములుగు జిల్లా కేంద్రంలోని సీసీటీవీ కమాండ్ కంట్రోల్ రూమ్లో సీసీ కెమెరాలను ప్రారంభించిన మంత్రి సీతక్క. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వలన రిక్వెస్ట్ స్టాప్లో బస్సులు ఆపడం లేదంటున్న విద్యార్థులు, మహిళలు. అంతరాష్ట్ర గంజాయి ముఠా అరెస్టు. రూపాయలు 2.25 కోట్ల విలువ చేసే గంజాయి స్వాధీనం. బంగాళాఖాతంలో బలహీనపడిన అల్పపీడనం. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు నగరంలోని పాత బస్తీ నందు గల గడియారం హాస్పిటల్లో కురిసిన వర్షానికి గడియారం హాస్పిటల్లోకి ఒక నదిలా మరుగునీరు ప్రవహిస్తున్నా పట్టించుకునే నాథుడే లేదని సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఎంఎఫ్టీ ఫరూక్ కె రామకృష్ణ, సిపిఎం పార్టీ నగర నాయకులు ఎస్డి కాజా పాషా, మహబూబ్ పాషా తదితరులు కలిసి గడియారం హాస్పిటల్లో పర్యటించారు. ఇప్పటికైనా తక్షణమే నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం అధికారులపై ఒత్తిడి పెంచి గడియారం హాస్పిటల్ అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించి డాక్టర్లను, నర్సులను, సిబ్బందులను నియమించి మౌలిక వసతులు కల్పించాలని, లేని పక్షంలో సిపిఎం పార్టీగా రాబోయే కాలంలో ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున పోరాటం చేసి ఈ ప్రభుత్వాన్ని ముద్దాయిగా నిలబెడతామని వారు హెచ్చరించారు. భారత్ గారు వచ్చి హాస్పిటల్ విజిట్ చేసిపోయారు తప్ప ఎటువంటి సమస్య కూడా పరిష్కారం కాలేదు. ఇక్కడ వస్తున్న వాళ్ళందరూ కూడా పేద, దళిత, బడుగు బలిగిన వర్గాలకు సంబంధించిన ప్రజలు వచ్చి అనేక గ్రామాల నుంచి ఇక్కడ ఆపరేషన్ చేసుకోవడానికి వస్తారు. ఇక్కడ వచ్చే ఆపరేషన్ చేసే వాళ్ళకి ఈరోజు ఎటువంటి సౌకర్యం కల్పించకపోగా వర్షాలు, వానలు వచ్చినప్పుడు ఈ రకంగా గలీజీలు మొత్తం రూమ్లో వచ్చి పేషెంట్లు నివసించే ప్రాంతాల్లో ఆపరేషన్ చేసిన అక్కడ చోట కూడా ఈ యొక్క మురికి నీరు ఆ రకంగా రావడంతో ఏదైనా పేషెంట్లకు ఇన్ఫెక్షన్ అవుతే ఎవరు బాధ్యత వహిస్తారు, ఎవరు ఆ రకంగా సమాధానం చెప్తారు, ప్రజలకు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కర్నూలు నగరంలో ఉండే ప్రజాప్రతినిధులు కానీ, మినిస్టర్ కానీ, కలెక్టర్ కానీ, కమిషనర్ కానీ, డిఎంఎండ్హెచ్ఓ సంబంధించిన అధికారులు కానీ తక్షణమే సమావేశపరిచి ఈ యొక్క గడియారం హాస్పిటల్ అభివృద్ధి కోసం తక్షణ పనులు చేయాలి. అదేవిధంగా డాక్టర్లు, సిబ్బంది, నర్సులు లేక కూడా ఈ యొక్క హాస్పిటల్ తల్లిదండ్రులైన అనాథగా మారింది. తక్షణమే ఈ సమస్యల పరిష్కారం కోసం నూతనంగా వచ్చిన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీడియో ఆడి అన్నీ వీడియో లెవెల్ నీరు బాబు అసలు అబ్బాయి లేదు. టోపీ పెడితే ఎవరు అనుకుంటున్నా జలుబు చేసింది కదా ఇంకా పొండి లేక మీరు ఓపెనింగ్ కదా ఆటో रुपये देखिए खाने में बता दिल्ली कंटिन्यू
భూపాల్పల్లి జిల్లా కేంద్రంలో నిర్మాణంలో ఉన్న ఇల్లును ఎలాంటి అనుమతులు లేవని డోజర్తో కూల్చేసిన పోలీసులు. రెవెన్యూ మున్సిపల్ అధికారులు ఆందోళన చేసిన ఇంటి యజమాని అదుపులోకి తీసుకున్న పోలీసులు. తెలంగాణలోని నిజామాబాద్లో షాకింగ్ సంఘటన జరిగింది. పేకాట ఆడుతూ పోలీసులకు 4 మహిళలు చిక్కారు. పట్టణంలోని సరస్వతి నగర్లో నీలోఫర్ ఆసుపత్రిలో 4వ అంతస్తులో డబ్బు పెట్టి పేకాట ఆడుతున్న 4 మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళల నుంచి 15,000 రూపాయల నగదుతో పాటు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పోలీసులకు పట్టుబడ్డ మహిళలంతా ప్రముఖ వైద్యుల సతీమణులని సమాచారం. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుంచి మహారాష్ట్ర బుల్దానా ధూలే జిల్లాకు తరలి వస్తున్న గంజాయి కంటైనర్ను తలమడుగు మండలం లక్ష్మీపూర్ చెక్పోస్టు వద్ద స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. దాదాపు 900 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని, దీని విలువ 2.25 కోట్లు ఉంటుందని అన్నారు. 8 మందిపై కేసు, 2ని అరెస్ట్ చేశామని తెలిపారు. లాస్ట్ 5 years ఇంత పెద్ద సీజన్ జరగలేదు ఆదిలాబాద్. ఎన్నికలకు ముందు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మేము మాట్లాడాం. గత ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిశ్రమను పట్టించుకోలేదు, వారికి కావాల్సిన రాయితీలు ఇవ్వలేదు, మైనింగ్ రద్దు చేశారు. చంద్రబాబు కేంద్ర పెద్దలతో మాట్లాడారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై అసలు చర్చే లేదు. వైసీపీ దుష్ప్రచారం చేస్తుంది. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ జరగనివ్వమని అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు స్పష్టంగా చేశారు. కేంద్రం ఇటీవల 500 కోట్ల గ్రాంట్ కూడా ఇచ్చింది. వైసీపీ 5 ఏళ్ల పాలనలో స్టీల్ ప్లాంట్ ₹1 కూడా రాలేదు. కేంద్రంలో ఆర్థిక శాఖ మంత్రి గారితో మాట్లాడారు, స్టీల్ మంత్రి గారితో మాట్లాడారు, ఎంపీలందరూ కూడా స్టీల్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళారు, చర్చలు జరుపుతున్నారు. అసలు ప్రైవేటీకరణ అన్న పేరు డిస్కషనే లేదు. కానీ రోజు ట్వీట్లు పెడతారు వైకాపాలు. అదేంటో నాకు అర్థం అవ్వదు. అరే వాళ్ళకి ఇంకా బుద్ధి రాలా. విశాఖ ప్రజలు ఇంత తీర్పు వచ్చినా ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారు? ఎవరైనా మాట్లాడారా ప్రైవేటీకరణ గురించి? ఎప్పుడైనా ఎవరైనా చెప్పారా? మా రాష్ట్ర అధ్యక్షుల వారు పల్లా శ్రీనివాస్ గారు చాలా స్పష్టంగా విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ జరగనీయము అని చెప్పారు. మళ్ళీ ఎందుకు వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు? దయచేసి ఈ ప్రశ్న వాళ్ళని అడగండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా దొరికితే, ఒక్క నిమిషం, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా దొరికితే ఆయన కూడా అడగండి మీరు. ఏంటమ్మా? అక్టోబర్ 2న ప్రజా ఉద్యమానికి ప్రజా సంఘాలు పిలుపునిస్తుంది. అంటే గవర్నమెంట్ నుంచి ఒక ఇన్సూరెన్స్ అనేది ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారే ఇన్సూరెన్స్ ఇచ్చారండి. ప్రతి ప్రెస్ మీట్లో చంద్రబాబు నాయుడు గారే, అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా విశాఖ ఉక్కుని మేము ప్రైవేటీకరణ జరగనీయము అని చెప్పారు. ఇంకేం ఇన్సూరెన్స్ కావాలి? మళ్ళీ 500 కోట్లు కేంద్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం 500 కోట్లు గ్రాంట్ ఇచ్చారు. ఇంకా చేయాలి. గత 5 ఏళ్ళలో ₹1 రాలా. మేము అన్నీ చేస్తున్నాం, ఇంకా చేస్తాం, దాంట్లో డౌట్ లేదు.
పశ్చిమ మధ్య బంగాళాఖాతం వాయువు బంగాళాఖాతం ఆనుకొని ఉన్న అల్పపీడనం క్రమేపీ బలహీనపడుతుందని విశాఖలోని వాతావరణ కేంద్రం బుధవారం పేర్కొంది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తా ఆంధ్రలో 1-2 చోట్ల భారీగాను చాలా చోట్ల ఓ మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర కోస్తాలో చాలా చోట్ల మంగళవారం నుంచి వర్షాలు కురుస్తాయని, తెలంగాణలో గురువారం నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు. సిఎంసి స్థలం భయ్యారం గ్రామానికి చెందకుండా కొంతమంది స్వార్థపరులు కాచేయాలని చూస్తున్న క్రమంలో అఖిలపక్ష పార్టీలు ఈరోజు నిరసన కార్యక్రమంకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం తీసుకున్న అఖిలపక్ష నాయకులను మరియు బుక్యారవి నాయక్ గారిని అరెస్ట్ చేయడం దుర్మార్గం. ఎప్పుడు లేని విధంగా పోలీసులు 10ల సంఖ్యలో ఇతర ప్రాంతాల నుండి భయ్యారం మొత్తాన్ని చుట్టుముట్టి అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించండి. అరెస్ట్ చేసిన వారిని బేషరతుగా విడుదల చేయండి అని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొండేటి చిట్టుబాబుకి ఘన సన్మానం. అమలాపురంలో కోనసీమ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమితులైన కొండేటి చిట్టిబాబును కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు గిడుగు రుద్రరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జంగ గౌతమ్, కూర్కుపూడి శ్రీనివాస్, ఒంటె ఒద్దు బాబీ, కొత్తూరు శ్రీనివాస్, ఆరిఫ్, సురేష్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు. అందరూ ఒకసారి వర్ధిల్లాలి కొండేటి ఇంకొక నాయకత్వం, వర్ధిల్లాలి కొండేటి ఇంకొక నాయకత్వం, వర్ధిల్లాలి జాతీయ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వం, వర్ధిల్లాలి శ్రీ రాహుల్ గాంధీ గారి నాయకత్వం, గట్టిగా చెప్పారు, వర్ధిల్లాలి రాహుల్ గాంధీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి రాహుల్ గాంధీ గారి నాయకత్వం. థ్యాంక్ యూ. షర్మిలారెడ్డి గారు వస్తే బాగుంటుందనేటువంటి ఆలోచన నాకు ఢిల్లీలో చెప్పినప్పుడు ఇమీడియట్ గా రాజీనామా చేసినటువంటి సంగతి మీ అందరికీ తెలుసు. పార్టీలో పనులు ముఖ్యం కాదు, క్రమశిక్షణ తోటి పార్టీలో పనిచేసి పార్టీని బ్రతికించడం ముఖ్యం. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా ఒక్కొక్క మనిషి 100 మంది కార్యకర్తలతో సమానం నాకు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అన్ని త్యాగం చేసి ఏది వస్తుందో ఏది రాదో మనకి తెలియకపోయినప్పుడు కూడా పార్టీ నమ్మినటువంటి సిద్ధాంతాల పట్ల, పార్టీ సూచించినటువంటి మార్గదర్శనం పట్ల, ప్రధానంగా గాంధీ నెహ్రూ కుటుంబం, నెహ్రూ గారి దగ్గర నుంచి ఈరోజు ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారి వరకు వారి కుటుంబానికి వారసుగా మాత్రం కూడా ఉన్నాం. ఇక్కడ కొంచెం ఎక్కువ తక్కువ అనేటువంటి లేదు, మా అందరూ కూడా పార్టీ కార్యకర్తగా కూర్చో పెర్మనెంట్ పొజిషన్ కార్యకర్త. దాన్ని ములుగు జిల్లా కేంద్రంలోని సీసీటీవీ కమాండ్ కంట్రోల్ రూమ్ లో సీసీ కెమెరాలను ప్రారంభించిన మంత్రి సీతక్క. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ములుగు జిల్లాలో మహమ్మద్ గౌస్పల్లి నుండి మొదలుకొని జిల్లా చుట్టూ సరిహద్దుల వరకు ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలను అమర్చడం జరిగిందని, సీసీ కెమెరాల మూలాన నేరస్తులను కానీ ప్రమాదాలను నివారించేందుకు సులభతరం అవుతుందని ములుగు జిల్లా పర్యాటక కేంద్రంగా రామప్ప దేవాలయం, ఆసియాలోని అతిపెద్ద జాతర శ్రీ సమ్మక్క సారలమ్మ వాచేడు వాటర్ ఫాల్స్, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి లాంటి అనేక పర్యాటక కేంద్రాలు ఉన్నాయని, పర్యాటకుల రద్దీ దృష్ట్యా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా మూడో నేత్రంగా సీసీ కెమెరాలు పనిచేస్తాయని, నేరం చేయాలంటే నేరస్తునికి వణుకు పుట్టాలని మంత్రి సీతక్క అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్, ఐపీఎస్, జిల్లా పోలీస్ అధికారులు, అడిషనల్ ఎస్పీ, ఓఎస్డీ, డీఎస్పీ, సిఐ, ఎస్ఐలతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
యాక్చువల్లీ హైయెస్ట్ క్రైమ్ రేట్ ములుగు టౌన్లోనే పోలీస్ స్టేషన్ పోయినట్టుంది వీడియో నెక్స్ట్ బండారుపల్లి ఎక్స్పోర్ట్ బండారుపల్లి హాస్పిటల్ నెక్స్ట్ అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం సంఘటన జరిగి 4 రోజులైనా లభించని మెడికల్ విద్యార్థి హరదీప్ ఆచూకీ మారేడుమిల్లి జలతరంగిలోని వాగులో గల్లంతైన మెడికల్ విద్యార్థి హరదీప్ కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశాలతో రంపచోడవరం ఏఎస్పీ జగదీష్ ఆడపల్లి ఆధ్వర్యంలో జలతరంగిణి నుండి పాలమనేరు వాగు వరకు ఎన్డీఆర్ఎఫ్, సిఆర్పీఎఫ్, ఫారెస్ట్ సిబ్బంది మరియు రెవెన్యూ పోలీస్ సిబ్బంది సాంకేతిక పరమైన డ్రోన్ల సహాయంతో ముమ్మరంగా గాలిస్తున్నారు. అవును, ఇప్పుడు ఇక్కడ ఇన్సిడెంట్ ఎప్పుడు లేదు కదా, ఇక్కడ చనిపోవడం చాలా వెళ్తాం. బాంబు స్టిక్ ఒకటి సన్నది, అంత బండ బండే కాకుండా కొట్టే సైడ్
వరంగల్ భూపేష్ నగర్లో గ్యాధారి చంద్రయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. అతని దహన సంస్కారాలకు డబ్బులు లేకపోవడంతో సీనియర్ కాంగ్రెస్ నాయకులు కరాటే ప్రభాకర్ ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా కరాటే ప్రభాకర్ మాట్లాడుతూ గత 50 సంవత్సరాల నుండి గ్యాధారి చంద్రయ్య భూపేష్ నగర్ రిక్షా నడుపుతూ జీవనం కొనసాగించేవాడు. ఈ రోజు ఆయన అనారోగ్యంతో మృతి చెందాడు. అతనికి ఉండటానికి ఇల్లు కూడా లేకపోవడంతో ఒక కూనుడు బండి మీద అతన్ని వేశారు. కనీసం దహన సంస్కారాలకు డబ్బులు కూడా లేకపోవడంతో నాతో పాటు కొంతమంది ఆర్థిక సహాయం చేయడం జరిగిందని అతను తెలిపాడు. కరాటే ప్రభాకర్, నేను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిని, అదేవిధంగా చిరంజీవి అభిమాని. భూపేష్ నగర్ గత గాదరి చంద్రయ్య 50 సంవత్సరాల నుంచి వరంగల్లో నివసించి ఇక్కడ గవర్నమెంట్ ఇచ్చిన పట్టాలు ఆ రోజు బసుర సారయ్య గారు ఇవ్వడం జరిగింది. ఎంతో నిరుపేద కుటుంబంలో రోజు రిక్షా కొంటూ జీవనం గడుపుతున్న తరుణంలో ఈరోజు గాదరి చంద్రయ్య మరణించడం మా భూపేష్ నగర్ వాసులందరికీ చాలా దుఃఖ సముద్రంలో మునగడం జరిగింది. ఎందుకంటే ఘోరమైన దీన స్థితిలో రోడ్డు మీద చనిపోతే తీసుకొచ్చి ఈ బండి కనీసం తీసుకెళ్ళడానికి డబ్బులు లేవు, ఇంట్లో ఉండడానికి కనీసం ఇల్లు లేదు, అది కూలిపోయి దగ్గర 8 సంవత్సరాలు అవుతుంది. ప్రభుత్వము, గత ప్రభుత్వం కానీ ఎవరు కానీ ఒక్కసారి కూడా ఈ భూపేష్ నగర్ ఏరియాకి వచ్చి కనీసము ఏ పేదలకు కానీ ఎవరికి కానీ వాళ్ళను చూడలేక ఇలాంటి ఇంత ఘోరమైన దీనస్థితి పరిస్థితి ఉందండి. నాయకులు వస్తుండ్రు పోతుండ్రు తప్ప ఎవరికి ఒరిగేది ఏం లేదు. ఇకనైనా కళ్ళు తెరిచి ఇట్లాంటి నిరుపేదలకు వాళ్ళకి ఒక ఉండడానికి నీడ కానీ లేకపోతే జీవనోపాధి కానీ చేసినట్లయితే బాగుంటుంది. ఘోరమైన పరిస్థితి చూడండి. ఇప్పుడు కనీసం రోడ్డు మీద చనిపోతే ఎవరితో బండి ఆడుకొని బండి మీద వేసుకున్నాడు. కనీసం తీసుకుపోయి ఇంటి ముందట కనీసం వేసుకోవడానికి ఇల్లు ప్లేస్ కూడా లేదు. చెట్లు మొలిచి ఇప్పుడు ఇంత పెద్ద చెట్లు మొలిచిన ఇళ్లలో ఒకసారి నాయకులారా ఆలోచించండి. మనము కోట్లు సంపాదించుకోవడం కాదు, పేదలను మనం ఎంతవరకు ఆదుదాం. ఓట్ల కోసం వచ్చి ఓట్లు వేయించుకోవడం కాదు, కానీ ఇలాంటి నిరుపేదలను మనం ఆదుకున్నప్పుడే దేవుడు కూడా మన వెనుక ఉంటాడు. మనకు కూడా ఎంతో పుణ్యం చేసుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఒకసారి ఈ దీన స్థితిని ఆలోచించండి నాయకులారా. అదేవిధంగా గవర్నమెంట్, మున్సిపాలిటీ కానీ, కమిషనర్ కానీ, కలెక్టర్ గారికి దయచేసి వారికి ఇకనైనా వాళ్ళని గుర్తించి కనీసం ఆ ఇల్లు కూలిపోయి ఉన్నది, ఆ ఇంటి కనీసం ఆ ఇల్లు అయినా ఇప్పించవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే లాస్ట్కు పోయిన 2 సంవత్సరాల కింద వాళ్ళ భార్య కూడా చనిపోయినప్పుడు కూడా నేను ఆర్థికంగా సాయం చేయడం జరిగింది. ఇప్పుడు కూడా నేను చేస్తున్నా. అది నేను కాకుండా కూడా చాలా నాయకులు గుర్తించి వాళ్ళకున్న వారికి, వాళ్ళ కొడుకు ఒకడు ఉన్నాడు, వాడు కూడా పిచ్చోడైపోయి ఆ రోడ్లెంబడి పట్టుకొని తీసుకొని అడుకో తింటుంది. కాబట్టి మీకు ఇది తెలియజేసేది ఏంటంటే వీళ్ళని గుర్తించి వారికి సరైన నాయకులు కానీ, గవర్నమెంట్ కలెక్టర్ కానీ, లేకపోతే మున్సిపాలిటీ చైర్మన్ కానీ అందరూ ఒకసారి వీళ్ళ పైన స్పందించి వారికి న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాను. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి బస్టాండ్లో బస్సుల కోసం వందల సంఖ్యలో వేచి చూస్తున్న ప్రయాణికులు, మహిళలు. ఉచిత బస్సు ప్రయాణం వలన రిక్వెస్ట్ స్టాపుల్లో బస్సులు ఆపడం లేదంటున్న విద్యార్థినులు, మహిళలు. కిక్కిరిసిపోతున్న బస్సులు, తోపులాటల్లో బస్సులు ఎక్కుతున్న విద్యార్థులు.
చిత్తూరు జిల్లా పాలమునేరు మొగ్లిఘాట్లో రోడ్డు ప్రమాదం. ఆగి ఉన్న లారీని రాసుకుంటూ వెళ్లిన చక్కెర లోడ్తో వెళ్తున్న లారీ డీజిల్ లీక్ అవడంతో మంటలు అంటుకొని ఆగి ఉన్న లారీ క్లీనర్ మృతి. చక్కెర లోడు బోల్తా పడడంతో లారీ డ్రైవర్ మృతి. మరొక వ్యక్తికి గాయాలు. రాత్రి 2 గంటల సమయంలో సంఘటన. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంటలార్పిన అగ్నిమాపక సిబ్బంది. వరుస ప్రమాదాలతో బెంబేలెత్తుతున్న మొగ్లిఘాట్ రోడ్డు 20 రోజుల వ్యవధిలో 3వ ప్రమాదం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.